22 years నుంచి అందరికీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక న్యాచురల్ ఎలిమెంట్ కొలాజిన్. అది స్లోగా ఎవ్రీ ఇయర్ 1 to 1.5% తగ్గిపోతుంది. సో ఈ కొలాజిన్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, ఆ కొలాజిన్ తగ్గిన తర్వాత మనకు స్కిన్ లూజ్ అవ్వడము, తర్వాత వాల్యూమ్ కోల్పోవడము, హైడ్రేషన్ లేకపోవడము, రింకిల్స్ రావడము, ఇవన్నీ కూడా మనకు కొలాజిన్ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఈ ప్రాసెస్ ఇంకా స్పీడ్గా అవుతుంది. వితిన్ 4 to 5 years ఆఫ్ మెనోపాజల్ టైంలో 30% ఆఫ్ కొలాజిన్ ఫేస్లోంచి వెళ్ళిపోతుంది బాడీలోంచి. సో ఈ కొలాజిన్ చాలా క్రిటికల్ కాబట్టి కొలాజిన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి. ఎర్లియర్గా మనకు ఆప్షన్స్ లేనప్పుడు యూస్ టు డూ ఫిల్లర్స్. మనం రెగ్యులర్ ఫిల్లర్స్ చేసేవాళ్ళం. రెగ్యులర్ ఫిల్లర్స్లో మనకేమైందంటే ఆ వాల్యూమ్ బిల్డ్ అవ్వడం వల్ల స్కిన్ టైట్గా ఉండి మనకు ఆ హైడ్రేషన్ కొంచెం బెటర్ అయ్యి కొలాజిన్ లేకపోయినా కూడా మనకు ఆ స్కిన్ టైట్గా అనిపడేది రెగ్యులర్ ఫిల్లర్స్తో. ఇది హైలూరిక్ యాసిడ్ బేస్డ్ హెచ్ఏ ఫిల్లర్స్ అంటారు వీటిని. యూజువల్గా మనకు ఏజింగ్తో వాల్యూమ్ లాస్, స్కిన్ లాక్సిటీ రెండు జరుగుతాయి. లోపలికి పోతుంది, తర్వాత స్కిన్ లాక్స్ అయిపోతుంది. కొంతమందికి స్పెసిఫిక్గా నాకు వాల్యూమ్ ఎక్కువ అవసరం లేదు, స్కిన్ టైట్ ఉంటే చాలు అంటే అందరికీ వాల్యూమ్ ఇష్టం ఉండదు, స్కిన్ టైట్ ఉంటే చాలు. వాళ్ళకి మనకు మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దే ఆర్ నథింగ్ కాల్డ్ బయోస్టిమ్యులేటర్స్. బయోస్టిమ్యులేటర్స్లో కూడా హెచ్ఏ బేస్డ్ అంటే హైలూరిక్ యాసిడ్ బేస్డ్ ఫిల్లర్స్, తర్వాత నాన్ హెచ్ఏ బయోస్టిమ్యులేటర్స్. సో దీంట్లో రీసెంట్గా వచ్చిన ఒక ఇంజెక్షన్ పేరు ప్రొఫిలియో. ఈ ప్రొఫిలియో ఏం చేస్తుందంటే టాప్ 2 లేయర్స్లో ఫస్ట్ సెకండ్ లేయర్లో ఇస్తాం దీన్ని. దీనివల్ల కొలాజిన్ స్టిమ్యులేట్ అయ్యి స్కిన్ న్యాచురల్గా టైట్గా ఉంటుంది. అంటే ఎవరికన్నా ప్రివెంటివ్గా నాకు ఏజింగ్ రాకుండా ఆపాలి, కొంచెం ఏజింగ్ సైన్స్ ఉన్నాయి అనే వాళ్ళకి మనం ఎర్లీగా యాజ్ ఎర్లీ యాజ్ 25 to 30 yearsకి మనం ఈ ప్రొఫిలియో స్టార్ట్ చేయొచ్చు. ఇది యూజువల్గా ఇయర్లీ 2 or 3 బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి ఒక 10 నిమిషాల ప్రొసీజరు, తర్వాత డౌన్ టైం ఏది ఉండదు, వెంటనే వెళ్ళిపోవచ్చు మనకు ప్రొఫిలియోతో. ఇది కాకుండా మనకు PLLA అంటాం, తర్వాత PDRN. PLLA అండ్ PDRN కూడా 2 మంచి ఆల్టర్నేటివ్స్ ప్రొఫిలియో వద్దనే వాళ్ళకి. అది కూడా ప్రివెంటివ్ అంటే మనకు ఆల్రెడీ స్కిన్ లాక్సిటీ మనకు తెలిసిపోతుంది. కొంతమందికి ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, ఆ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఉండేవాళ్ళు, వాళ్ళలో ఏజింగ్ సైన్స్ త్వరగా వచ్చేస్తాయి. వాళ్ళందరికీ కూడా మనం ఈ PLLA, PDRN, ప్రొఫిలియో 30 నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి కొలాజిన్ స్టిమ్యులేట్ అయ్యి బాడీ న్యాచురల్ కొలాజిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి హెచ్ఏ హైలూరిక్ యాసిడ్ మెయింటైన్ అయ్యి ఫ్యూచర్లో స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి. అంటే మనం మేజర్ ప్రొసీజర్స్ని చాలా వాటిని మనం వీటితో అవాయిడ్ చేసుకోగలుగుతాం. సో ఎవరికన్నా ప్రివెంటివ్గా మనం 30s నుంచి ప్రొసీజర్స్ ఏం చేయించుకోవచ్చు అనే వాళ్ళకి ఈ బయోస్టిమ్యులేటర్స్ అండ్ హెచ్ఏ బేస్డ్ స్టిమ్యులేటర్స్ లైక్ ప్రొఫిలియో మంచి ఆల్టర్నేటివ్స్. సో మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయి, కన్సల్ట్ యువర్ మీ డెర్మటాలజిస్ట్ కానీ రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కన్సల్ట్ చేయొచ్చు. అట్ రీడిఫైన్ వీ డూ కంప్లీట్ కాంప్రహెన్సివ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, బాడీ కరెక్షన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్తో పాటు ఆల్ టైప్స్ ఆఫ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్స్ అంటే నాన్ న్యూట్రిషన్ కాకుండా మెడికల్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్స్ కూడా వీ ఆపరేటెడ్ రీడిఫైన్. మీకు ఎవరికి ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు రీచ్ అవర్ కస్టమర్ కేర్ ఆర్ కాంటాక్ట్ అవర్ సెంటర్స్ ఇన్ గచ్చిబౌలి అండ్ కొత్తపేట.